ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణం సరళానువాదంలో నారద మహర్షి అర్జునునితో చెబుతున్న విషయాన్ని కొనసాగిస్తున్నారు. కలాపగ్రామ వాసులతో అక్కడ ఉన్న బాలుడు సుతను చెప్పిన సమాధానాలు నారదుల వారు విని సంతృప్తి చెంది స్వయంగా నారదుల వారు అంటున్నారు, మా పితరులు బ్రహ్మగారు ధన్యులు. ఈ సుతను అనే బాలుడు బ్రహ్మ శిరోమణి రూపంలో ఈ గ్రామంలో ప్రకాశిస్తున్నాడు అని నారదుల వారు అనగానే ఆ గ్రామంలో ఉండేటువంటి బ్రాహ్మణులందరూ నారదుల వారిని సత్కరించి అనేక విధాల పొగిడి, ఎక్కడ నుండి మీ రాక, ఎంతవరకు వెడుతున్నారు అని అడిగారు. నారదుల వారన్నారు, మా తండ్రి బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు శ్రేష్ఠ బ్రాహ్మణులకు ఉత్తమ సాగర సంగమమైన మహీస్థల ప్రాంతాన్ని దానం చేయించడం కోసం వెడుతున్నాను. శ్రేష్ఠ బ్రాహ్మణుల కోసం వెతుకుతున్నాను. ఈ గ్రామంలోని మీరు అర్హత కలిగినటువంటి వారు, మీరందరూ ఆజ్ఞ ఇవ్వండి అన్నారు నారదులు. ఆ శ్రేష్ఠ ఉత్తమ బ్రాహ్మణులు అన్నారు, మీరు చెప్పినట్లు ఉత్తమ సాగర సంగమమైన మహీస్థల ప్రాంతం అంగీకరించవలసిందే. కానీ మేము ఉత్తమ సాగర సంగమమైన మహీస్థల ప్రాంతంలో ఉండలేము. కారణం, చోరుల బెడద ఎక్కువ. అక్కడ ఉండేటటువంటి చోరులు నిర్దయులు, దుస్సాహసకులు. స్పర్శ వర్ణాలలో 16వ అక్షరం 21వ అక్షరం మా ధనం. ఈ ధనాన్ని మేము నాశనం చేసుకున్నామా, మా జన్మ నిరర్థకం. అని
వారు సమాధానం ఇచ్చారని నారదుల వారు అనగానే అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ ఉత్తమ బ్రాహ్మణులు చెప్పిన చోరులెవరు? 16, 21 అక్షరాల ధనమేమిటి? వివరించండి మహానుభావ నారద మహర్షి అని అనగానే, కామ క్రోధాలు ఆ చోరులు. త ప అనేది బ్రాహ్మణ ధనం అని నారదుల వారి యొక్క సమాధానం. కలాప గ్రామంలో నారదుల వారు బ్రాహ్మణులతో మాట్లాడుతూ ఉండగానే హారీతముని అన్నారు, ఉమానాథుడు పరమేశ్వరుడు పరమాత్మ హృదయస్థుడై ఉండగా ఎవరికి ఎప్పుడు ఎటువంటి హాని జరగదు. కొంతమంది ఉత్తమ బ్రాహ్మణులతో నేను వస్తాను, ఇప్పించండి భూమి అని నారద మహర్షితో అన్నారు. మహీసాగర సంగమ స్థలానికి ప్రయాణం ప్రారంభమైంది. ఆకాశ మార్గంలో హిమాలయ ప్రాంతంలో 100 యోజనాల నడక, తరువాత కేదార క్షేత్రం, అక్కడొక బిలం, ఆ బిలాంతంలో మరో 100 యోజనాల తరువాత మహీసాగర సంగమ పుణ్యక్షేత్రం. అక్కడకు చేరారు ఉత్తములందరూ. అక్కడ కపిలముని అన్నారు, దేవర్షి 8,000 మంది వరకు వ్యవస్థను నేను ఏర్పాటు చేయగలను అనగానే నారదుల వారు అన్నారు, మునీంద్ర, శ్రాద్ధే వా ప్రాప్తకాలే వా యతిర్విముఖీ భవేత్ యస్యాశ్రియమముపాయాతస్తస్య సర్వం హి నిష్ఫలం స గచ్చేద్రౌరవాల్లోకాన్ యోతిథిం నాభిపూజయేత్. అతిథి పూజితో యేన సదేవైరపి పూజ్యతే. కపిల మహర్షితో నారద మహర్షి అన్నారు, శ్రాద్ధంలో కానీ శ్రాద్ధోపయోగ సమయంలో కానీ ఎక్కడైతే అతిథి విముఖుడు అవుతాడో చేసే ఆ సత్కర్మ నిష్ఫలమే అవుతుంది. అదేవిధంగా అతిథి పూజ స్వాగత సత్కారాల్లో కూడా సరిగ్గా జరక్కపోతే
రౌరవ నరకం ప్రాప్తిస్తుంది. ఈ విషయం మీకు తెలియదని కాదు చెబుతున్నాను అని నారదుల వారు కపిలమునితో అన్నారు. ఆ తరువాత ఆ తీర్థంలో, పుణ్యక్షేత్రంలో, మహీసాగర సంగమ స్థలంలో దానాది కర్మలు జరిగాయి. భోజనాదులు అన్నీ సుసంపూర్ణమయ్యాయి. ఆ సమయంలో నారదుల వారి సమక్షంలో ధార్మిక బ్రాహ్మణ సభ జరిగింది. గౌతమ, కపిల, హారీత మొదలైన వారెందరో వివిధ విషయాలను ప్రస్తావించారు. మొదటిది పితృయజ్ఞం గురించి. పితా స్వర్గః పితా ధర్మః పితా హి పరమం తపః పితరి ప్రీతిమాపన్నే సర్వాః ప్రీణంతి దేవతాః. ఇది చాలా సులభంగా ఉంది కాబట్టి దీని విశ్లేషణ అవసరం లేదు. తల్లి గొప్పతనం గురించి చెబుతున్నారు. నాస్తి మాత్రా సమం తీర్థం నాస్తి మాత్రా సమాగతి నాస్తి మాత్రా సమం త్రాణం నాస్తి మాత్రా సమాప్రపా కుక్షౌ సంధారణాధాత్రీ జననాం జననీ తథా అంగానాం వర్ధనాదంబా వీరసూత్వేన వీరసూ శిశో శుశ్రూషణాచ్చక్తిర్మాతాస్యాన్మరణాచ్చ సా. తల్లి విషయం అయిన తర్వాత ధార్మిక విషయంలో ఆలస్యం తగదు అంటూ చెబుతున్నారు. చిరేణ మంత్రం సంధీయాత్ చిరేణ చ కృతం త్యజేత్. చిరేణ విహితం మిత్రం చిరం ధారణమర్హతి. ఒక మంత్రాన్ని చాలా కాలం విచారించి స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకున్నాక వదలాలి. అలాగే మిత్రుణ్ణి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా అంతే. రాగ దర్ప అభిమానాలు, ద్రోహ పాపకర్మలు, అప్రియ కర్తవ్యాలు మొదలైనవన్నీ విచారించుకోవాలి. అదే చెబుతున్నారు. రాగే దర్పే చ మానే చ ద్రోహే పాటే చ కర్మణి అప్రియే చైవ కర్తవ్యే.
చిరకారీ ప్రశస్యతే. బంధూనాం సుహృదాం చైవ భృత్యానాం స్త్రీజనస్య చ అవ్యక్తేష్వపరాధేషు చిరకారీ ప్రశస్యతే. బంధువులు, మిత్రులు, భృత్యులు, స్త్రీవర్గం వారికి ఎవరికైనా సరే తెలియని అపరాధానికి దండన వెంటనే విధించరాదు. అటువంటి సమయాల్లోనే ప్రకాశించబడతారు. చిరం ధర్మాన్నిషేవేత కుర్యాచ్చాన్వేషణం చిరం చిరమన్వాస్య విదుషశ్చిరమిష్టానుపాస్య చ. ధర్మానికే సేవ చెయ్యాలి, పండిత సంసర్గం కావాలి. చిరం వినీయ చాత్మానం చిరం యాచ్చ నవజ్ఞాతాం బ్రువతశ్చ పరస్యాపి వాక్యం ధర్మోపసంహితం. ఇష్టదేవతను ఉపాసించాలి, వినయశీలులను ఆదరించాలి, ధర్మయుక్త విషయంలో చింతన చెయ్యాలి, ధర్మయుక్త విషయాన్ని ఆదరించాలి. ధర్మకార్య విషయాన్ని పాటించాలి. ధర్మకార్య విషయం పాటించడంలో కానీ పాలించడంలో కానీ ఆలస్యం ఏమాత్రం తగదు. అటు పిమ్మట జరిగిన ధార్మిక బ్రాహ్మణ సభ ముగిసింది. ఎవరి స్థానాలకు వారు వెళ్ళారు. కవి శేషప్ప కవి గారి నాటి పద్యం, ఏనాడో చెప్పిన పద్యం ఈనాడు అద్దం పడుతోంది. ఒకసారి మననం చేద్దాం. కాయమెంత భయానగా పాడెను గాని ధాత్రిలో నది చూడ దక్కబోదు. ఏ వేళ నే రోగమేమరించునో సత్వముందగజేయనే చందమునను. ఔషధంబులు మంచి అనుభవించిన గాని కర్మ క్షీణం వైన కాక విడదు. కోటి వైద్యులు గుంపుగూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైనా.
భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కనుక ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుందాం, చక్కగా జీవిద్దాం. స్వస్తి. శుభం భూయాత్.